హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి సాయికృష్ణ వ్యవహారంలో, సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి పరిణామం, నిజంగానే ఏపీ పోలీసులకు ఒక షాకింగ్ పరిణామం అని చెప్పాలి. హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఒక నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నాక 24 గంటల్లో కోర్టులో సమర్పించకపోతే, కోర్టులో హాజరుపరచకపోతే, అతనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వకపోతే, నిందితుల తరపు నుంచి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే పిటిషన్ హెబియస్ కార్పస్ అత్యంత తీవ్రమైనటువంటి పిటిషన్ ఇది. ఈ పిటిషన్ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో పెండింగ్లో ఉంది. ఈ పిటిషన్ మొన్న సోమవారం విచారణకు వచ్చింది హైకోర్టులో. ఈ సందర్భంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏపీ పోలీసులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు, ఏం చేయాలో తెలియక. ఎందుకంటే కేవలం ఒక్క వారం రోజులు గడువు ఇచ్చింది హైకోర్టు. ఒక్క వారం రోజుల గడువులో కౌంటర్ దాఖలు చేయాలి. అది కూడా సాయికృష్ణ ఏమయ్యాడు, లాకప్ డెత్ అయ్యాడా లేదా, లాకప్ డెత్ అయితే ఎక్కడ మరణించాడా లేదా, మరణిస్తే ఎక్కడ మరణించాడు, ప్లేస్ ఏది, ఈ వివరాలన్నీ కౌంటర్ చాలా క్లియర్గా పోలీసులు ఇప్పుడు హైకోర్టు ముందు ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పిటిషన్ రేపు మంగళవారాల్లో హైకోర్టు ముందుకు రానుంది. అంటే పోలీసులకు హైకోర్టు విధించినటువంటి గడువు వారం రోజులు మంగళవారాలతో పూర్తవుతుంది. అంటే రేపు వచ్చే మంగళవారాల్లో హైకోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాయికృష్ణ లాకప్ డెత్ గురించి సమాచారం ఇవ్వాలి. అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో భాగంగా. ఖచ్చితంగా ఏదైతే సాయికృష్ణకు సంబంధించి సిఐ నాగరాజన్ అరెస్ట్ చేసి అతనికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పోలీసులు ఆ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు సాయికృష్ణ మరణించాడని. అయితే అతని మృతదేహం ఏమైందో తెలియలేదని, అతని మృతదేహం గురించి గాలిస్తున్నామని మాత్రం చెప్పింది. సో ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఒక వారం రోజులు గడువు విధించింది. రేపు మంగళవారం లోపల పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలి. హెబియస్ కార్పస్ పిటిషన్కు సంబంధించి సాయికృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏమైంది అనేది. సో ఖచ్చితంగా అతని మరణం జరిగిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నందున అది ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఎక్కడ మరణించాడు అంటే, ఎక్కడ మరణించాడంటే ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అతనిది లాకప్ డెత్ జరిగింది, పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ జరిగిందని చెప్పి రేపు మంగళవారంలో హైకోర్టు ముందు ఏపీ పోలీసులు చెప్పక తప్పని పరిస్థితి. ఇదే ఇప్పుడు ఏపీ పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వానికి ఇది అతిపెద్ద షాక్ అని చెప్పాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగానికి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగంపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ రేపు మంగళవారంలో రానుంది. ఏదైతే హైకోర్టు గడువు ఇచ్చిందో ఒక వారం రోజులు మాత్రమే. ఈ వారం రోజుల లోపల సాయికృష్ణకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వాలి. సో ఖచ్చితంగా రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటికే సాయికృష్ణ మృతి చెందాడని చెప్పినందున మరి ఎక్కడ మృతి చెందాడు, అది లాకప్ డెత్ అని చెప్పి ఒప్పుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏపీ పోలీసుల ముందు ఉంది. సో అదే ఇప్పుడు కౌంటర్ అఫిడవిట్లో దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో హెబియస్ కార్పస్ పిటిషన్, సాయికృష్ణ లాకప్ డెత్ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇవాళ సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పు, అది కూడా ఛత్తీస్గఢ్లో జరిగింది. ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒక లాకప్ డెత్ కేసు అచ్చం సాయికృష్ణ లాకప్ డెత్ కేసును తలపిస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో ఏ విధంగా అయితే పోలీసులు వ్యవహరించారు, అదే రీతిన ఛత్తీస్గఢ్లో ఒక లాకప్ డెత్ విషయంలో వ్యవహరించారనేది ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులపై ఉన్నటువంటి అభియోగం. అందుకే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహించింది. సుప్రీంకోర్టులో ముఖ్యంగా దీనికి సంబంధించి శ్రవణ్ అనే 28 ఏళ్ల యువకుడు, ఛత్తీస్గఢ్లో శ్రవణ్ అనే 28 ఏళ్ల యువకుడిని పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలోనే అతను మరణించాడు. సో దీన్ని చాలా తీవ్రంగా సుప్రీంకోర్టు పరిగణించడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా కప్పిపుచ్చేందుకు కట్టుకథలు చెబుతున్నారంటూ ఛత్తీస్గఢ్ డీజీపీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే శ్రవణ్ అనే వ్యక్తిని లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత దాన్ని కప్పిపుచ్చేందుకు
పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర డీజీపీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీలో హింసకు బాధ్యులైనటువంటి అధికారులందరిపై చర్యలు తప్పవు అని సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి శ్రవణ్ అనే వ్యక్తి లాకప్ డెత్ విషయంలో ఛత్తీస్గఢ్ పోలీసులకు హెచ్చరించింది. మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించింది. అక్టోబర్ 13 నాటికి సిబిఐ నివేదిక కోర్టు ముందు ఉంచాలి. అంటే ఛత్తీస్గఢ్లో ఏదైతే లాకప్ డెత్ జరిగిందో శ్రవణ్ అనే యువకుడు అతనిపై ఉన్నటువంటి అభియోగం నాటుసారా అక్రమంగా కలిగి ఉన్నాడనేది. అతన్ని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి పంపించారు. ఆ కస్టడీలో అతను మరణించాడు. ఇది అక్కడ జరిగింది. సో దీనికి సంబంధించి అక్కడ పిటిషన్ విచారణకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అభియోగాలతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున దీనిపై మండిపడింది. ఖచ్చితంగా ఈ కేసు తీవ్రమైనదని పరిగణిస్తూ దీనిని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా అక్టోబర్ 13వ తేదీ లోపల దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ సిబిఐను ఆదేశించింది సుప్రీంకోర్టు. సో సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో కూడా సిబిఐ దర్యాప్తు కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. తరహాలోని ఛత్తీస్గఢ్లో ఏదైతే శ్రవణ్ అనే లాకప్ డెత్ విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ పోలీసులపై మండిపడిందో, డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిందో, మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం చెల్లించాలని చెప్పి ఆదేశించిందో, బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించిందో, అదేవిధంగా ఇక్కడ కూడా సాయికృష్ణ వ్యవహారంలో కూడా సాయికృష్ణ కేసులో కూడా జరిగి తీరాలనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే సాయికి ఇక్కడ ఇంకా శ్రవణ్ అనే కేసు విషయంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి శ్రవణ్ లాకప్ డెత్ విషయంలో అక్కడ మృతదేహం కనిపిస్తోంది. కానీ ఇక్కడ సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో మృతదేహాన్ని కూడా మాయం చేసినటువంటి పరిస్థితి. అంటే ఛత్తీస్గఢ్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో సాయికృష్ణ వ్యవహారంలో జరిగినటువంటి నేరం మరింత తీవ్రమైనది, మరింత గ్రావిటీ ఉన్నది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మృతదేహాన్ని కూడా మాయం చేశారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అతన్ని మరణించాడు అని చెప్పి రుజువు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ మరో వారం రోజులు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు నేపథ్యంలో ఒప్పుకోక తప్పని పరిస్థితి. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో సడన్గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో ఇచ్చినటువంటి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందో, రాష్ట్ర డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిందో, అదే ఇక్కడ కూడా రిపీట్ అవ్వాలి, అదే ఇక్కడ కూడా ప్రతిబింబించాలి, అదే సాయికృష్ణ విషయంలో కూడా రాష్ట్ర హైకోర్టు, ఏపీ హైకోర్టు ఇలాగే స్పందించాలనే ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి శ్రవణ్ అనే వ్యక్తి లాకప్ డెత్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం, అక్టోబర్ 13 వరకు గడువు విధించడం సిబిఐకి, ఈ అన్ని పరిణామాలు ఏపీలో కూడా సాయికృష్ణ విషయంలో కూడా జరగాలి అనే వాదన గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే సాయికృష్ణ విషయం ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్నటువంటి శ్రవణ్ అనే వ్యక్తి లాకప్ డెత్తో పోలిస్తే ఇది చాలా తీవ్రమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి తీర్పునే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అదే సమయంలో హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలో ఇప్పుడు వారం రోజుల గడువు పూర్తయిన నేపథ్యంలో మంగళవారాల్లో పోలీసులు ఏం ఆన్సర్ ఇస్తారు, ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు మొత్తం ఏపీ పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతోంది. ఏపీ పోలీసులు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి.